హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మసాలా పెట్టి. మనం వినాయక చవితి జరిగిన రోజు మేము స్పెషల్గా పాల తాలూకులు చేసుకున్నాం. అది ఎలా చేసుకున్నామో ఈ వీడియోలో చూపిస్తాము, చూడండి. ముందు బియ్యం పిండితో తాలూకులు చేసుకోండి. తర్వాత చికెన్ పాలు తీసుకుని పాలు వేడి చేయించుకుని తర్వాత ఆ తాలూకులు వేయండి. వేసిన తర్వాత బెల్లాన్ని పాకం చేసుకుని ఆ బెల్లాన్ని కూడా వేసుకుని జీడిపప్పు, కిస్మిస్, నెయ్యి అన్నీ వేసి గట్టిగా దట్టించి తర్వాత ఒక మంచి అద్భుతాన్ని చూస్తారు. అదే పాల తాలూకులు. చాలా బాగుంది. ఇది మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అంటే లైక్ ఇది సేమియాలా ఉంటుంది కొంచెం. మనం చేసుకునే దాన్ని బట్టి కొంచెం చిక్కగా చేసుకోవచ్చు, పలచగానే చేసుకోవచ్చు. ఆ బియ్యం పిండిలో కొంచెం బెల్లం వేసుకోండి, కొంచెం తీయగా ఉంటుంది, మరి చప్పగా కాకుండా. అండ్ కొంచెం ఉప్పు కూడా వేసుకోండి. ఇలా చేసుకుంటే కొంచెం తాలూకులు బాగా వస్తాయి. ఇది మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అంటే లైక్ ఇది సేమియాలా ఉంటుంది కొంచెం. మనం చేసుకునే దాన్ని బట్టి కొంచెం చిక్కగా చేసుకోవచ్చు, పలచగానే చేసుకోవచ్చు. ఇది ఆల్మోస్ట్ 1 మంత్ బ్యాకే చేసాము, కానీ అప్లోడ్ చేయడానికి చాలా వీడియోస్ ఉన్నాయని ఆగాము. ఇంకా ఇవాళ సమయం వచ్చింది అప్లోడ్ చేసే సమయం, అందుకు ఈ పాల తాలూకులని అప్లోడ్ చేసాము. సో ఈ రెసిపీని ఇలా చూసి ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో.